నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలోని 49వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఫలాపేక్షతో చేసే కర్మ మరియు సమబుద్ధితో చేసే కర్మ మధ్య ఉన్న తేడాను అద్భుతంగా వివరిస్తున్నాడు. శ్లోకం: దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ బుద్ధో శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. సులభభావం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ ధనంజయ, ఫలితాల కోరికతో చేసే కర్మ కంటే సమబుద్ధితో చేసే కర్మ ఎంతో గొప్పది. కాబట్టి సమబుద్ధిని ఆశ్రయించు. ఫలితాల కోసమే పనిచేసేవారు నిజమైన జ్ఞానాన్ని కోల్పోతారు. వివరణ: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు బుద్ధియోగం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తున్నాడు. మనం చేసే ప్రతి పనిని కేవలం ఫలితం కోసం చేస్తే విజయం వచ్చినప్పుడు అహంకారం, అపజయం వచ్చినప్పుడు నిరాశ కలుగుతుంది. కాని భగవంతునిపై విశ్వాసంతో ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు: ఫలితాన్ని కాదు, ధర్మాన్ని ఆశ్రయించు. సమబుద్ధితో చేసిన కర్మే నిజమైన యోగం. జీవిత సందేశం: ఫలితం కోసం కాకుండా ధర్మం కోసం పని చేయండి. కర్తవ్యాన్ని ప్రేమతో, నిజాయితీతో చేయండి. ఫలితాన్ని భగవంతునికి సమర్పించండి. సమబుద్ధి ఉన్నవారే నిజమైన విజయాన్ని పొందుతారు. ముగింపు: ఈ శ్లోకం మనకు చెబుతోంది, ఫలితం కోసం చేసే కర్మ కన్నా సమబుద్ధితో చేసే కర్మే శ్రేష్టమైనది. మన కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేస్తూ ఫలితాన్ని భగవంతుని చిత్తానికి వదిలేస్తే మన జీవితంలో శాంతి, ఆనందం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయి. ఇలాంటి భగవద్గీత శ్లోకాల సులభ భావం, జీవిత పాఠాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు. శ్రీకృష్ణార్పణమస్తు.